అడగలేదు సార్, ఎమ్మడి పడి మరీ బ్లాక్ వచ్చేస్తారు. మీరు సందర్భం వస్తుంది, ఎమ్మడి పడి మరీ తీసుకొచ్చారు. డైరెక్ట్గా ఆపలేదు సార్. వేరే సెంటర్లో ఉన్నా వీళ్ళంతా ఎవరు అంటే ఏంటారు ఎట్లా 10,000 డబ్బులు అయినా డ్రంక్ అండ్ డ్రైవ్లో చంద్రబాబు నెంబర్ చెప్పండి నాకు. టార్గెట్ మోస్తాను నేను టార్గెట్ పోలేదు ఎమ్మడి పడి చంద్రబాబు ఎవరు చెప్పండి. శ్రీగారు ఎంత మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకోవాల్సింది? ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి పోసినట్టు వాళ్ళకి చూసినట్టు బయటపడి నేను మాట్లాడతాను. నేను వస్తున్నాను తెలిసి చెప్తే నేను మర్యాద లేకుండా బండి ఎత్తుకోబోతాను, ఎవరు ఆడుకోబోతాను. మన ఓవర్ అయిపోయింది బయట ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టీసీ కదా నువ్వు రా, నేను వస్తున్నాడు ఖచ్చితంగా ఆర్టీసీ కాడికి. ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీకి సెంటర్కి వచ్చారు, వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీని సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట, వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు వచ్చిరండి.